హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జావేద్ సిటిఆర్ ఛానల్. సో ఈరోజు అయితే మనము ఈవినింగ్ ఎక్కడో బయలుదేరుతున్నాము. సో ఎక్కడ ఏంది అనేది ఇంకా చెప్పలేదన్నమాట. 2 days అయితే అక్కడే ఉండాలా. నీకు కావాల్సిన వస్తువులన్నీ తీసుకొని ప్యాక్ చేసుకో అని చెప్పారనమాట మేడము. సో నేనైతే ఇంకా ఇప్పుడు వెళ్ళి టకటక అని ఫ్రెష్ అయ్యేసి ఏమేమి కావాలో నాకు సంబంధించింది అన్నీ పెట్టుకుందాం. సో ఫస్ట్ మెయిన్ మనం ఫ్రెష్ అయ్యి వచ్చేద్దాం. బై బాయ్. ఫైనల్లీ మనమైతే ఫ్రెష్ అయ్యి వచ్చేసాము. ఇంకెళ్ళి ఏమేమి వేసుకోవాలో వేసుకొని ఆల్రెడీ వేసేసాను, మీకు చూపిస్తాను పదండి. ఆడెళ్ళి ఏం చేస్తామో ఏందో అనేది ఈవినింగ్ చూద్దాము. అండ్ ఇంకోటి ఏమరా అంటే డ్రైవింగ్లో అయితే నేను ఏం వీడియోలు తీయలేను. సో అక్కడికి వెళ్ళినాకే మొత్తం చూపిస్తాను. మీరు అలానే స్టే ట్యూన్లో ఉండండి. అలా వెళ్ళి అలా చూపిస్తాను. అండ్ ఇప్పుడు ఏమి ఉందో ఫస్ట్ ఏం వేసుకున్నానో చూపిస్తాం రండి. 2 days కాబట్టి ఇంకా తక్కువే ఉంటుంది. బాయ్ బాయ్. సో ఇక్కడ చూసుకుంటే 2 జతలు బట్టలు పెట్టుకున్నా. ఇక్కడ చూసుకుంటే నా మైక్, సెల్ఫీ స్టాండ్, పేస్ట్, కోల్గేట్, పర్ఫ్యూమ్, హ్యాండ్సమ్ అండ్ టవల్ అయితే ఆరుతూ ఉంది. సో ఇదన్నమాట. ఛార్జింగ్ వైర్ తీసుకోవాలా, అది ఇంకా అంతే ప్యాక్ చేసుకొని. అండ్ ఇది బెడ్షీట్ కూడా పెట్టుకుంటున్నా. సో ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది ఉండకూడదు, అక్కడికి వెళ్ళినాక ఫుల్ చలి ఉంటుంది కదా. సో లెట్స్ గో. బై బాయ్. సో ఫ్రెండ్స్, ఆల్ సెట్ అనమాట. నా లగేజ్ అయితే పెట్టేశాను. ఇంకా మేడం వాళ్ళ లగేజ్ అయితే వస్తుంది. సో బండి స్టార్ట్ చేసి ఏసీ ఆన్ చేసేసాను. సో ఇంకా వెళ్ళిపోదాం. బాయ్ బాయ్. సో ఫ్రెండ్స్, మొత్తానికి జర్నీ అయితే కంప్లీట్ అయ్యి ఇప్పుడే ఇంటికి అయితే వచ్చామన్నమాట. సో ఇదే ఇల్లు. లోపల వచ్చేసి ఆడుంది రూము. ఇది గ్యారేజ్. 2 కార్లు ఉన్నాయి అడ్డంగా. సో పోలేమన్నమాట. సో ఇప్పుడైతే నేను దివానీ లోపలికి వెళ్తున్నా. సో చూపిస్తాను పదండి. సో ఇప్పుడైతే దివానీ లోపలికి వెళ్ళిపోతాం రండి. సో దివానీ అయితే ఇదే అన్నమాట. సో ఇక్కడ వెళ్ళి కూర్చునే ప్లేసు. సో టీవీ చూడండి. అండ్ ఇక టాయిలెట్స్, బాత్రూమ్ కూడా ఉంది. ఇది కథ. సో మొత్తానికి వచ్చేసాం. రోడ్లో వచ్చేటప్పుడు చూపిద్దాం అనుకున్నా, కానీ వచ్చేసి అడుగు నాకు కెమెరాస్ ఉన్నాయి. 120 స్పీడ్ అనమాట. సో కెమెరాస్ వచ్చేసి అడుగున 100 meters ఒక కెమెరా ఉంది. కానీ నేను మీకు చూపించలేకపోయినా, కానీ వచ్చేటప్పుడు అయితే బాగా ఎంజాయ్ చేశాను. 10 minutes ఉంది ఫాస్టింగ్ ఓపెన్ చేసేదానికి. ఫాస్టింగ్ ఓపెన్ చేసి ఏమి ఇస్తారో ఏందో అనేది ఈ వీడియోలో చూసేద్దాం. బాయ్ బాయ్. సో ఫ్రెండ్స్, మొత్తానికి ఫాస్టింగ్ అంతా ఓపెన్ చేసేసాను. ఆడ ఫోన్లు మాట్లాడుకునే, ఇప్పుడు సిమ్ వచ్చేసింది కదా, ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకొని అట్లా ఉండిపోయినా. ఏమి ఇచ్చినారో చూపించలేకపోయాను. కానీ ఆడేమీ లేదు, సమోసా ప్లస్ చికెన్ లెగ్ పీస్ పెట్టి రైస్ ఇచ్చినారు. సో తినేసి ఇంకా నేను రూమ్కి అయితే వచ్చినాను అనమాట. ఇక్కడ రూమ్ ఎలా ఉంది ఏందనేది చూపిస్తాను. ఏమరా అంటే ఇక్కడ డ్రైవర్ అనేది లేరనమాట. కేరళ డ్రైవర్ ఉండేవాడంట. సో ఇప్పుడైతే లేరు. ఇప్పుడు రూమ్ ఎలా ఉంది ఏందనేది మీకు చూపిస్తాను, చూసేయండి. సో ఫ్రెండ్స్ చూసుకోండి, రూమ్లో ఎంటర్ అవుతానే ఒక బెడ్ ఉంది. ఇంకా ఇది ఇంకో డోర్ అనమాట. ఓపెన్ చేస్తే ఇంకా లోపల వెళ్తాము, ఇంటి లోపలికి. సో ఇదైతే వాష్రూమ్. సో చిన్న రూమ్, ఎంత ఉంటుంది రూమ్, అదనమాట కథ. చూసినారు కదా, రూమ్ అయితే ఇలా ఉంటుంది. సో నేనైతే రూమ్లో ఇక్కడే ఒక 2 days అయితే ఉండాలన్నమాట. సో ఇది చూసినారు కదా. సో ఇది నా స్టే అయితే ఇక్కడ. ఇప్పుడే అయితే నమాజ్ అయితే చదువుకొని వచ్చేసాను అనమాట. మేడంని అయితే పిలుచుకొని వచ్చేసాను. సో ఇప్పుడైతే మనకి చాయ్ ఇచ్చినారు, దాంతోపాటు సమోసా ఏదో ఇచ్చినారో చూపిస్తాను చూడండి. తల అయితే పగిలిపోతుంది, తెలిసే నేను ట్యాబ్లెట్ తెచ్చుకున్నా. ఇలా ఎక్కువసేపు వెయిటింగ్ అదంతా ఉంటుంది కదా, అంటే జర్నీ కూడా చాలా లాంగ్. ఫుల్ ఏసీలో ఉంటాము. ఆ ఏసీ వల్ల తలనొప్పి వచ్చేసి ఉంటుంది. సో తినేసి ట్యాబ్లెట్ అయితే వేసుకోవాలా. సో ఏమి ఇచ్చినారో చూపిస్తాను రండి. అప్పుడైతే చూపించలేదు, ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదన్నమాట. ఇది వచ్చేసి ఇదే తాగేది, తెలుసు కదా మీకు. నేను కోయిట్లో కూడా మీకు చూపించాను. అండ్ ఇదేదో చికెన్ పిజ్జా, చిన్న పిజ్జా. అండ్ ఇది వచ్చేసి బర్గర్, స్మాల్ బర్గర్.
అండ్ సమోసా. ఇది వచ్చేసి చికెన్ షవర్మా అనుకుంటా. చూసినారు కదా ఏం ఐటమ్స్ ఇచ్చినారో. సో ఇప్పుడైతే అదంతా తినేసి ఇంకా ట్యాబ్లెట్ వేసుకొని అంతే. ఇంకా పబ్జీ నేను మా తమ్ముడు పబ్జీ ఆడుకుంటా ఉండిపోతాము. సో అదొక టైం పాస్ అనమాట. సో ఓకే బాయ్. మార్నింగ్ లేచి ఇంకా ఫాస్టింగ్కి ఏమి ఇస్తారో చూద్దాం. మార్నింగ్ 3:30కి అట్లా తినాలి కదా. సో అప్పుడు ఏమి ఇస్తారో చూద్దాం. బాయ్. హాయ్ అండి. టైం అయితే ఇప్పుడు 1:32 అవుతుంది అనమాట. ఇప్పుడైతే మనకి మార్నింగ్ ఫాస్టింగ్కి వస్తాం తినేదానికి. సో రైస్ అయితే ఇచ్చినారు, అదైతే చూపిస్తాను. అండ్ ఇంకా ఏమి ఇచ్చినారో చూపిస్తాను. సో ఓపెన్ చేస్తానే రైస్ ఉంది, మజ్బూస్ అనమాట. ఇది చికెన్ మజ్బూస్, చికెన్ లెగ్ పీస్ ఉంది, రైస్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి అండ్ ఆరెంజ్ ఇచ్చినారు. ఇంకా అదంతా తినేసి ఇంకా మళ్ళీ మనం పడుకోవడమే. అండ్ ఇంకోటి మర్చిపోయినా ఏడారు అది. సో 2 వాటర్ బాటిల్స్ ఇచ్చినారు అనమాట. 2 వాటర్ బాటిల్స్ ఇచ్చారు. అదంతా తినేసి తాగేసి ఇంకా పడుకుందాం. మార్నింగ్ ఎలా ఉంటుంది, ఏంది ఉంటుంది, అండ్ ఏం వర్క్ ఉంటుంది, అండ్ ఎక్కడైనా పొయ్యేది ఉంటుంది. అదే మన ఇల్లు ఉంటే చెట్లకి నీళ్లు పెట్టడం, కార్లు వాష్ చేయడం, అదంతా ఉంటుంది. సో ఇక్కడైతే మార్నింగ్ లేస్తానే ఆ పని అంతా ఏముండదు. ఎక్కడైనా బయటికి వెళ్ళేది ఉంటుంది. ఓ బాయ్. గుడ్ మార్నింగ్ అందరికీ. 10:30 అవుతుంది టైము. సో నేనైతే ఇప్పుడే నిద్ర లేసాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఏరియా చూడండి ఎంత క్వైట్ అండ్ పొలైట్గా, కొద్దిగా సైలెన్స్గా ఉంటుందో చూపిస్తాను. ఒక్కొక్క ఇల్లు వచ్చేసి ఎంతెంత పెద్దగా ఉన్నాయో, అండ్ గ్యారేజెస్ కూడా చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఒక బ్యాక్ కెమెరా పెట్టి మీకు వ్యూ అంతా చూపిస్తాను చూడండి. ఇది ఒక ఇల్లు అనమాట, అదొక ఇల్లు. అలా మొత్తం ఒక 1 by 1 ఉంటుంది అనమాట. ఇది ఈ లాస్ట్ వరకు స్ట్రీటు, లెఫ్ట్లో ఒక స్ట్రీటు. సో అలా పోతాయి అన్నమాట. ఇప్పటికైతే దారి లేదు. అండ్ ఇది గ్యారేజ్ మా ఇంటిది. ఇక్కడి నుంచి ఏదో లాస్ట్ వరకు ఒకే ఇల్లు అనమాట. సో అలా పెద్ద ఇల్లులు ఉన్నాయి ఇక్కడ. ఈ ఏరియా వచ్చేసి జుబైలు. ఇది వచ్చేసి ఇంకా సీజన్ రాలేదు, ఇంకా వస్తే దీంట్లోనే ఖర్జూరు పండ్లు వచ్చేది. అయితే ఇప్పుడే లేసాను, వెళ్ళేసి ఇక్కడైతే కూర్చుందామని కారులో వచ్చాను. రూమ్లో ఫుల్ చలిగా ఉంది. టైం అయితే ఇప్పుడు ఇఫ్తియార్కి అయిపోయింది అనమాట. సో వాళ్ళైతే ఏమి ఇచ్చినారో చూపిస్తాను చూడండి. ఎక్కువ ఏమి లేదు, లిమిట్గానే ఇచ్చినారు. సో చూసేద్దాం రండి. నాకు ఇచ్చింది ఇప్పుడు ఇది వచ్చేసి సూపు, ఇది ఖర్జూరం, అది వాటర్ బాటిల్స్, అండ్ దీంట్లో వచ్చేసి రోల్స్ ఉంది. ఇదేదో తెలీదు, ఇదేమో తెలీదు, కుబూజు, ఇది షవర్మా అండ్ సమోసా. సో చాలా ఉన్నాయన్నమాట. సో మనమైతే మార్నింగ్ తిన్నాము, రైస్ మాత్రం తినలేకపోయినాము వితౌట్ కర్రీ. ఏం చేయాలో వాళ్ళు ఇచ్చింది తినాలి కాబట్టి తినేసినాం. ఇప్పుడు చాలా ఆకలిగా ఉంది. టైం అయితే అయిపోతూ ఉంది. సో ఓపెన్ చేద్దాం. బాయ్. సో ఫ్రెండ్స్, మార్నింగ్ నుంచి అయితే అసలు ఎక్కడ పోలేదన్నమాట. ఇంకా సాయంత్రం అయితే ఫాస్టింగ్ అయితే ఓపెన్ చేసి నమాజ్కి అయితే వెళ్ళాను. మేడంని పిలుచుకొని నమాజ్ అయితే కంప్లీట్ చేసుకొని వచ్చా. రూమ్లో ఉన్నా. మళ్ళీ అక్కడి నుంచి ఒక 9:30, 10కి అట్లా బయలుదేరి ఇక్కడ వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినారనమాట. సో ఇక్కడైతే డ్రైవర్ ఉన్నారు, అతను వచ్చేసి అస్సాం నుంచి అంట. సో ఇక్కడ డ్రైవర్కి రూమ్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. సో అది వచ్చేసి ఎంట్రన్స్. వస్తానే ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంది, ఇక బెడ్ ఉంది, అండ్ ఇక్కడ చూసుకుంటే వెజిటేబుల్స్ అదంతా పెట్టుకొని ఉన్నాడు. సో ఇది కిచెన్, బట్టలు కడుక్కునేది ఇక్కడే, అండ్ బాత్రూమ్ ఇక్కడ. సో ఇక్కడంతా బట్టలు ఎంత పెట్టుకొని ఉన్నాడు. సో అదనమాట కథ. సో రూమ్ అయితే ఇది. సో రూమ్ అయితే ఇలా ఉందన్నమాట. ఇంకా రూమ్ మనము ఇంకా ఒక 1/2 అవర్ 1 అవర్లో
అక్కడికి వెళ్ళిపోతాము. సో అక్కడికి వెళ్ళినాక ఇంకా రేపు ఈవినింగ్ బయలుదేరుతుంటుంది. సో ఎందుకు వచ్చింది ఏందనేది నాకు కూడా తెలీదు. తిరుగుకుంటా ఉంది. ఎక్కడ ఎక్కువ కూడా తిరగలేదు, జస్ట్ అక్కడ ఉండింది నిన్న అంతా, ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. మళ్ళీ ఇక్కడికి వచ్చాము, మళ్ళీ రేపు వెళ్తాము, ఇంకా రేపు సాయంత్రం అనేది బయలుదేరుతాం అన్నమాట. సో ఇది గైస్. సో చూసినారు కదా డ్రైవర్కి రూమ్ అయితే ఎలా ఇచ్చినారో. సో బాయ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి 3 రోజులు అయిపోయింది. సో ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాము హాఫ్ అన్ అవర్లో. సో నేను ఉండే స్ట్రీట్ వచ్చేసి ఇదే అనమాట. చూడండి, ఇక్కడ ఇల్లులు కూడా మొత్తం ఈ లైన్ అంతా ఇల్లులే. సో మొత్తం క్లాస్గా ఉన్నాయి ఇల్లులు. ఇక్కడ చూడండి ఎంత పెద్దది ఉందో ఇల్లు. మేడం వచ్చిన పని అంతా అయిపోయింది. 2 డేస్గా నైట్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి, వాళ్ళ బ్రదర్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి నైట్ 2-3 వరకు ఉండి నైట్ వచ్చేవాడిని అనమాట. నాకు నైట్ డ్యూటీ ఉంది. సో ఇప్పుడే లేదు నిద్రపోయినా బాగా. మార్నింగ్ 3:30కి ఏమో వచ్చాను బయటికి వెళ్ళి. సో ఇప్పుడు తినేసి పడుకున్నా, 4:30కి పడుకున్నా. సో ఇప్పుడు వచ్చి పని మనిషి వచ్చి లేపింది అనమాట. సో ఇప్పుడైతే లగేజ్ మనం దాంట్లో వేసుకొని నేరుగా వెళ్ళిపోవడమే. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వచ్చేసాను లాస్ట్కి ఇంటికి. ఇంకా రూమ్ లోపలికి అయితే వెళ్ళిపోతాం. సంకల్లో బెడ్షీట్, చేతిలో సూట్ కేసు తీసుకొని ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతాం. ఫ్రెష్ అవ్వాలా. ఇద్దరు మత్తులోనే లేపేసినారు. ఇక్కడైతే ఫుల్ చెత్త ఉంది, క్లీన్ చేయాలి. ఇప్పుడు క్లీన్ చేసేస్తాం. అలా ఫుల్. ఓకే. సో ఇది వచ్చేసి సాయంత్రం క్లీన్ చేసుకో అని చెప్పింది. దాని తర్వాత ఈవినింగ్ చెట్లకి నీళ్ళు కూడా పట్టాలా. సో మై ఫైనల్లీ హోమ్ టౌన్కి అయితే వచ్చేసాను. సో ఇది గాయ్స్, మన రూమ్ని చాలా మిస్ అయ్యాను. సో రూమ్కి అయితే వచ్చేసాను. ఓకే. సో డ్యూటీ వల్ల పోయినా 2 డేస్, అక్కడికి 3 డేస్ అయిపోయింది. సో ఇది చూసినారు కదా వీడియో అంతా. నేను ఆడపోయిన గేమ్ చేశాను, ఖాళీగానే ఉన్నా. థ్యాంక్ గాడ్ కోయిట్లో ఉన్న టార్చర్ ఇక్కడ లేదు. సో ఇంకా అప్కమింగ్ వీడియోస్ మంచిగా వస్తాయి, సౌదీకి సంబంధించింది వస్తాయి. అండ్ మీకు అది ఉపయోగపడచ్చు సౌదీకి వచ్చే వాళ్ళకి. సో వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.